అందరికీ నమస్తే। ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు ఎవడైతే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో క్రియాశీలంగా ఉంటూ డ్రామారావుకు ప్రతిరోజు గాలి కొట్టుకుంటా ఊపిరిబుగ్గలాగా ఉబ్బిపోయే విధంగా చేసేటటువంటి మన్నె క్రిషాంక్ బ్యాచ్కి సంబంధించినటువంటి కొంతమంది రౌడీ మూకలు ఈరోజు ఒక ప్రముఖ ఛానల్ అయినటువంటి మహా న్యూస్ ఆఫీస్ మీద వీధి రౌడీల మాదిరి వెళ్ళి ఈరోజు దాడి చేసి మొత్తం ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని న్యూస్ రిపోర్టర్లను మహా న్యూస్కు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు। మరి నిజంగా చెప్పాలంటే ఒక్క మహా న్యూసే కాదు, గత 2-3 నెలలుగా కల్వకుంట్ల డ్రామారావు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4600 మందికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, కామన్ భార్యాభర్తల కాడ నుంచి కాకుండా సినిమా హీరోయిన్లు ఇట్లా రకరకాలుగా ఎవరి మీద డౌట్ వస్తే వాళ్ళ ఫోన్లు మొత్తం ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అవసరం ఉన్న దగ్గర పైసలు వసూలు చేయడం, కొంతమంది సినిమా వాళ్ళని లోపరుచుకోవడం, ఎటువంటి లంగ పనులు, దొంగ పనులు, లుచ్చ పనులు చేసి వీళ్ళు చేసినటువంటి లంగ పనులని, దొంగ పనులని ఈ సమాజం ముందుకు తీసుకెళ్ళి అనేక మీడియా సంస్థలు మా బండారం బయట పెడుతున్నాయి, మేము చేసినటువంటి లంగ పనులను, దొంగ పనులని మొత్తం తెలంగాణ సమాజంతో పాటు యావత్ తెలుగు ప్రజలందరికీ తెలియజేస్తున్నాయని చెప్పి కక్షగట్టి ఈ రకంగా భౌతిక దాడులు చేసిపించినంత మాత్రాన మీరు చేసినటువంటి లంగ పనులని, దొంగ పనులని ఈ సమాజానికి తెలియకుండా మీడియా సంస్థలు ఉంటాయనుకోవడము నీ ఎర్రితనం కేటీఆర్, నీ పిచ్చి ఇక్కడన్నా ఇటువంటి పిచ్చి మానుకో। 10 ఏళ్ళు అరాచకం చేసినాం నీ అయ్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకా కూడా మా అయ్యనే అధికారంలో ఉంటాడు, ఇంకా మా కల్వకుంట్ల రాజ్యాంగమే నడుస్తుందని ఇంకేమైనా భ్రమలు పడుతున్నావా కేటీఆర్? ఏంది డ్రామాలేంది? నీ అబ్బా జాగిరి అనుకున్నావా తెలంగాణ రాష్ట్రం అంటే? ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో ఈ రకంగా మీడియా సంస్థల మీద అనేక రియల్ ఎస్టేట్ దాని మీద దాడులు చేస్తావు, హైదరాబాద్లో పెట్టుబడులు రాకుండా దుష్ప్రచారాలు చేస్తావు, ఈ రకంగా చేసుకుంటా పోయి తెలంగాణలో ఎవడు పెట్టుబడి పెట్టొద్దని ఏంది నీ కక్ష ఏంది, నీ కుట్ర ఏంది? ఇక్కడన్నా ఇటువంటి లుచ్చా పనులని, లంగా పనులని, ఇటువంటి దౌర్జన్యాలని నీ రౌడీలకు చెప్పు, ఈ ఔలేయాలకు చెప్పు, నీ తాగుబోతు బ్యాచ్కి చెప్పు, ఇటువంటి లంగా పనులు మానుకుంటే బాగుంటుంది। నీవు నిజంగానే తప్పు చేయకపోతే మరి నీకు భయం ఎందుకు? విచారణ జరుగుతుంది, రాగరాదు, వెయిట్ చేయరాదు। నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఎవడైతే ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు 1.5 పాటు అమెరికాలో ఎందుకు తలదాచుకుంటారా బాబు? ప్రభాకర్ రావు ఇంకోడు అంతా దొంగ రావులు అంతా జమ అయ్యి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచేసి 8 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి దొంగలు మీరు మళ్ళీ ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ లంగతనాల్ని, మీ దొంగతనాల్ని, మీరు చేసినటువంటి స్కాముల్ని, మీరు చేసినటువంటి స్కీముల్ని, మీరు చేసినటువంటి విధ్వంసాన్ని యావత్ ప్రజలకు అందరికీ వివరించే ప్రయత్నం చేస్తే ఆ రోజు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేపించినావు, నిన్నెవడన్నా ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళ మీద కూడా ఆ రోజు నువ్వు దాడులు చేపించినావు, అక్రమ కేసులు పెట్టినావు। ఈరోజు మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి ప్రతిపక్షానికే పరిమితం చేస్తే మీ అయ్య ముఖం చూసుకోకుండా ఫామ్ హౌస్లో వండుకుంటే ఇంకా సిగ్గుశరం లేకుండా ఇంకా భౌతిక దాడులు ఏ రకంగా చేపిస్తావు కేటీఆర్? నీవు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు నీ విధానాలను ప్రశ్నించిందని చెప్పి కొన్ని ఛానళ్ళనే బహిష్కరించినావు। TV9 కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ABN కావచ్చు, TV5 కావచ్చు, ఇట్లా కొన్ని ఛానళ్ళని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేసినావు। ఏకంగా ఒక ఛానల్ని TV9 అనేటటువంటి ఒక ఛానల్ని రవిప్రకాష్ గారి దగ్గర నుంచి దొబ్బేసి నీ బినామీ అయినటువంటి మైహోం రామేశ్వరరావుకు మరికొంతమందికి కట్టబెట్టినటువంటి మాట వాస్తవం కాదా? ఈరోజు మళ్ళా నీ టీ న్యూస్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఎంప్లాయీస్ లైంగిక దాడులకు గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి। ఈరోజే ఒక ఆమె స్వేచ్ఛ అనేటటువంటి రిపోర్టర్ ఆత్మహత్య చేసుకున్నది। అసలు ఏం జరుగుతుంది? కావున బిడ్డ, ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజరికం కాదు।
ఏదో మా అయ్యా నిజాం నవాబు, మేము నిజాం నవాబు వారసులం, అందుకే మేము ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వస్తలేం, నిజాం నవాబులు కూడా గోల్కొండలకి వెళ్ళి బయటికి రాకుండా అనే రీతిలో మీరు గత 10 ఏళ్ళ పరిపాలన కొనసాగించను. మీ పరిపాలనకు పాతరేసి మిమ్మల్ని ప్రతిపక్షానికి పరిమితం చేస్తే మీ అయ్య ముఖం చూపుకోలేక అసెంబ్లీకి కూడా వస్తలేడు. మళ్ళీ నీవు సిగ్గుశరం లేకుండా ఈ రకంగా ప్రశ్నించేటటువంటి మీడియా సంస్థల మీద మీరు దాడులు చేపిస్తావా? నిజంగా నీ మీద ఏదన్నా అక్రమంగా ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తే నీవేం చేయలే? కోర్టులకు వెళ్ళాలి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఆ రకంగా వెళ్ళాలి, చట్టపరంగా ముందుకు వెళ్ళాలి. కానీ నీవు నీ గుండాల్ని పెట్టి ఈ రకంగా మీడియాని ప్రశ్నించేటటువంటి ఇంకెవరినన్నా నేను ఆపేస్తా అంటే మాత్రం నీ భ్రమ. ఇకనన్నా భ్రమలకి వెళ్ళి బయటికి రా. ఈ రకంగా తాగుబోతోళ్ళని దొంగల్ని లంగల్ని ఎంటేసుకొని తిరగకు. ఇప్పటికే నీ విలువ పోయింది, నీ ఇజ్జత్ పోయింది. నువ్వెన్ని లంగ పనులు చేయలేదు, ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేయలేదు గతంలో? ఒక్కడిని నన్ను వదిలినావా? ఆ రోజు రేవంత్ రెడ్డి గారిది, బండి సంజయ్ది, కిషన్ రెడ్డిది, ఈటెల రాజేందర్ది, షర్మిలమ్మది, విజయమ్మది, ఇట్లా అనేక మంది ఇంకా సినిమా హీరోయిన్లది. ఎవరి మీద కన్ను పడితే ఇక అంతే, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ సంసారం పచ్చడి సంసారంలో కుంపట్లు పోయడం, వాళ్ళని ఇడగొట్టడం, లోపరుచుకోవడం. గతంలో అనేక మంది సినిమా వాళ్ళు డ్రగ్స్ కేసులలో దొరికిండ్రు. ఏమైంది ఆ కేసు? ఎందుకు మూసిపెట్టినావు? వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినావు, వాళ్ళని ఫామ్ హౌస్ వరకు రప్పించుకున్నావు. కాబట్టి ఆ కేసులన్నీ నువ్వు పక్కన వాడేసి నీరు గార్చినటువంటి మాట వాస్తవం కదా. ఇకనన్నా ఇటువంటి చిల్లర మల్లర దాడులకు మాత్రం చేస్తే ఇది ప్రజాస్వామ్యం, రాజరికం కాదు. తిప్పి కొడతారు, తగిన బుద్ధి చెప్తారు. ఇకనన్నా ఇటువంటి కుక్క బుద్ధి మానుకుంటే బాగుంటుందని మరొక్కసారి డ్రామారావుకు హెచ్చరిస్తున్నా. చూడండి మీరు ఒక్కసారి ఈరోజు విజయమ్మ ఫోన్ వీడియో విన్న జగన్ అంట సిట్ దూకుడు స్టార్ట్, సార్ అరెస్టుకు అడుగులంట. దీంట్లో ఏం పెద్ద తప్పులేమున్నాయి? కేసీఆర్ కొంపలో ట్యాంపింగ్ కుంపటి అంట. మౌనం అంగీకారం, సిగ్గుందా ఆడవాళ్ళ ఫోన్ వినడానికి? ఇట్లా ఎవ్వని ఫోన్ వదలలేదు. ఎస్, కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చిందంట్లా. ఇట్లా నువ్వు చేసినటువంటి లంగ పనులని, దొంగ పనులనే ప్రచారాలు చేసినాయి అనేక మీడియా సంస్థలు. ఒక మహాన్యూసే కాదు. ఈరోజు ఒక మహాన్యూస్ మీద దాడి చేస్తే రేపు 100 ఛానళ్ళు ప్రచారం చేస్తాయి. ఎంతమంది మీద దాడులు చేపిస్తావు నీవు? బల్పా కొవ్వా? ఇటువంటి చిల్లర మల్లర, ఇటువంటి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి కార్యక్రమాలు బంద్ చేస్తే బాగుంటుందని మరొక్కసారి కల్వకుంట్ల డ్రామారావుని హెచ్చరిస్తున్నాం. చూస్తూనే ఉండండి SN TV. నమస్తే.